స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్ ముగిశాయి. మొత్తం 74 దేశాలు, దాదాపు 3000 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఇందులో మన ఇండియా 39 మెడల్స్ సాధించి 4th ప్లేస్ లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ లో ఆస్ట్రేలియా 171 మెడల్స్, సెకండ్ ప్లేస్ లో ఇంగ్లాండ్ 128 మెడల్స్, థర్డ్ కెనడా 54 మెడల్స్ సాధించాయి. ఈసారి ఇండియా అకౌంట్ లో 13 గోల్డ్, 17 సిల్వర్, 9 బ్రోంజ్ మెడల్స్ చేరాయి. అందులో అథ్లెటిక్స్ లో మొత్తం 12 మెడల్స్, బాక్సింగ్ లో 10 మెడల్స్, వెయిట్ లిఫ్టింగ్ లో 8, జూడోలో 6, జిమ్నాస్టిక్ లో 3 మెడల్స్ వచ్చాయన్నమాట. అయితే ఈ ఎడిషన్ లో ఖర్చును తగ్గించడానికి స్కాట్లాండ్ ఓన్లీ 10 స్పోర్ట్స్ మాత్రమే నిర్వహించింది, మిగతా వాటిని తీసేసింది అనమాట. కానీ ఈవెంట్ ముగిశాక అందరికి మిస్టర్ సింగ్స్ ఇండియా రెస్టారెంట్ లో డిన్నర్ ఏర్పాటు చేశారు. అక్కడ నాప్కిన్లపై మన ఇండియన్ మ్యాప్ లో నార్త్ ఈస్ట్ ప్రాంతాలని పూర్తిగా తీసేయడం ప్లస్ జమ్మూ కాశ్మీర్ ని సరిగ్గా చూపించకపోవడంతో బాక్సర్ లోబిలీనా అభ్యంతరం వ్యక్తం చేశారు సాఫ్ట్ గానే. దీంతో రెస్టారెంట్ ఓనర్స్ వాటిని సరిచేస్తామనేసి హామీ ఇచ్చారనమాట. ఇంకో గొప్ప విషయం ఏంటంటే వచ్చే 2030 కామన్వెల్త్ గేమ్స్ మన ఇండియాలోనే జరగబోతున్నాయి. మరి చూడాలి సొంత గడ్డపై ఇండియా ఎన్ని మెడల్స్ గెలుచుకుంటుందో. ఓవరాల్ గా ఈ కామన్వెల్త్ గేమ్స్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.